ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 55:22 వచనంలో వ్రాయబడినట్టుగా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భారము, ఏ వేదనతో ఉన్నావు, ఏ దుఃఖంతో ఉన్నావు, అది పూర్తిగా తీసుకెళ్ళి ఆయన మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను కాచి కాపాడుతాడు, ఆయనే నీ పట్ల తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఉంటాడనమాట. నిజమే. ఒక చిన్న పిల్ల తన బాధ్యత అంతటిని, తన అవసరతను అంతటిని తీసుకెళ్ళి తన తండ్రి చేతిలో ఏ రీతిగా పెట్టిందో, ఆ రీతిగా నువ్వు ఆ పిల్లవాడు చేసిన, ఆ చిన్న పాప చేసిన పని రీతిగానే మీరు చేసినట్లయితే ఆయన ఒక తండ్రిలాగా, సంరక్షకుడిలాగా, ఒక స్నేహితుడిలాగా ఆయన నిన్ను ఆదుకుంటాడనంట. నిజమే. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన దత్తపుత్రాత్మవి, అంతేకాని దాస్యపు ఆత్మవి నువ్వు కాదనమాట. నిన్ను ఆయన తన సొంత కుమార్తెగా నిన్ను బలపరుచుకున్నాడు కాబట్టి ఆయన నీ కొరకు ప్రత్యేకంగా నిన్ను మహింపరుచుకుంటాడు. నిన్ను ప్రత్యేకంగా ఆయన చూస్తాడు. నిన్ను ప్రత్యేకంగానే ఆయన నడిపించుకుంటాడనమాట. ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి భారమంతా తీసుకెళ్ళి ఆయన మీద నువ్వు మోపు. ఆయన తప్పకుండా నిన్ను కనికరిస్తాడు. ఈరోజు ఏ రీతిగా ఈ భారం నుంచి నేను విడిపించబడాలి, ఎలా దీనిని నేను తప్పించబడాలి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడు ఆయన అంటున్నాడు, నువ్వు నా మీద నీ భారం పెట్టు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన చూసుకుంటాడు. ఈ పనుల భారాన్ని ఆయన మీద మోపండి అని అంటున్నాడు. అలాగే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. కాబట్టి నమ్మి ఆయన మీద పెడదాం, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె అర్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దైవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ తలగా ఉంచే దేవుడో తండ్రి స్తోత్రం. మరి ప్రభా, నీ భారం అంతా కూడా తీసుకొచ్చి ఆయన మీద మోపు అంటున్నావు తండ్రి. ప్రభేశ ఆయన నిన్ను ఆదుకుంటాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు, కృప చూపిస్తాడు. కాబట్టి మరి మా సమస్త భారాన్ని తండ్రి ప్రభా నీ మీద మోపుతుండగా తండ్రి గొప్ప కార్యం చేసి మాకు విడుదల సమాధానం దయచేసి మీరే మహిమ పొందండి తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే కన్నీళ్లతో ఉన్నారో తండ్రి, ఆర్థిక భారం, అప్పుల భారం ప్రభేశయ, అనారోగ్య భారము తండ్రి ప్రభేశయ, అయా తండ్రి సమాధానం లేని కాడి ఏది మోస్తున్నారు దాన్ని తీసుకొచ్చి నీ మీద పెడుతుండగా తను గొప్ప కార్యం చేయమని బ్రతిమలాడుతున్నాను. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని కూడా దీవించి బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.